లోతైన పశ్చాత్తాపము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. 1 యోహాను 3:20. మారు మనసు కొరకు యేసునద్దుకు వచ్చినప్పుడు మనస్సాక్షి దోషారోపణ చేయు విధముగా మనము ఆయా మెట్టులను అనుసరించి పశ్చాత్తాపపడతాము. అయితే మనస్సాక్షికి క్రీస్తు జ్ఞానము అవసరమై ఉన్నది. ఎప్పుడైతే మన హృదయము వెలిగింపబడుతుందో అప్పుడు మన పశ్చాత్తాపము లోతైనదిగా ఉండి మనలో దేవుని ఆత్మ నివసిస్తాడు. మేము రక్షింపబడ్డాము అని చెప్పుకునే వారిలో కొన్నిసార్లు పైపై మూఢనమ్మకమైన పశ్చాత్తాపమే ఉంటుంది. అటువంటి వారు వెనుకకు వెళ్ళిపోతారు. అయితే దేవుని ఆత్మ పశ్చాత్తాపమును తీసుకుని వస్తే అది లోతుగా వెళ్ళి హృదయాన్ని వెలిగింపజేస్తూనే ఉంటుంది. యెషయా ప్రవక్త కానీ అతడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అతని హృదయము కానీ మనస్సాక్షి కానీ అతని యందు దోషారోపణ చేయలేదు, కానీ దేవుడు దోషారోపణ చేశాడు. ఎవరైనా తన్ను తాను పరీక్షించుకుంటుంటే అకస్మాత్తుగా దేవుని సన్నిధి వారి యొద్దకు వచ్చును. వారు లోతైన పశ్చాత్తాపము నొందుతారు. నేనెందుకు పేతురు వలె యోహాను వలె ఉండలేదు అని ప్రతివారు తమను తాము ప్రశ్నించుకోవాలి. శిష్యులలో అనేక మంది తమ పశ్చాత్తాపమును బాప్తిస్మమిచ్చి యోహాను దగ్గర మొదలుపెట్టారు. యేసు వచ్చినప్పుడు వారి పశ్చాత్తాపము ఇంకా లోతుగా వెళ్ళినది. యేసు పునరుద్ధానుడైనప్పుడు వారు ఇంకా లోతుగా పశ్చాత్తాపపడ్డారు. నీవు ఆ విధంగా లోతుగా పశ్చాత్తాపపడుతున్న కొలది నీవు యెషయా అనుభవంలోనికి వస్తావు. బైబిలులో రాయబడిన జీవితాలను నీవు మిగుల ఆసక్తితో అనుసరించాలి. దేవుని ఆత్మ ప్రత్యక్షత వలన వెలుగు ఎక్కువగా నీలో ప్రవేశించినట్లయితే నీ పశ్చాత్తాపము లోతుగా ఉంటుంది. దేవుడు నిన్ను దండించని దినము రాబోచున్నది. అప్పుడు దేవుని మనసుతో నీ మనసు కలిసిపోవును. అప్పుడు గొప్ప శక్తి నీలోనికి వచ్చును. చిన్న చిన్న వాటితో మనము తృప్తి పడిపోకూడదు. వెస్లీ గారి సంఘాలలో పరిశుద్ధతను గూర్చి గట్టి ప్రయత్నం ఉండినది. వారి జీవితాలు ఇంగ్లాండ్ దేశాన్ని మార్చివేశాయి. కొన్నిసార్లు నీ జీవితాన్ని చూచి కొందరు తమను దోషారోపణ చేస్తున్నావని భావించి శత్రువులుగా మారతారు. నీవు వారి పైకి తీర్పును తెచ్చావు. భయపడవద్దు, దేవుడే నీకు ప్రతిఫలమిస్తాడు. నీలోని లోతైన వాంఛలన్నీ నెరవేరుతాయి.